అందరికీ నమస్తే. ఈరోజు రాష్ట్రంలో పోలింగ్ మొత్తం కూడా చాలా వరకు సవ్యంగా సాగుతుంది. అత్యధికంగా గతంలో లేని విధంగా పోలింగ్ అనేది జరుగుతుంది. సో ఇక ఉమ్మడి ప్రకాశం జిల్లాలో చూసుకుంటే కొండేపిలో కొన్ని చోట్ల చిన్న చిన్న ఘర్షణలు అయితే జరిగినాయి. అదేవిధంగా కనిగిరిలో కూడా కొంచెం జరిగినాయి. దర్శిలో మాత్రం కొంచెం సమస్యాత్మకంగా కొంతమంది వ్యక్తులు కత్తులు తీసుకొని బహిరంగంగా బెదిరించడానికి ప్రయత్నం చేసినట్టు సమాచారం. అది కొన్ని ఫోటోలు అయితే నెట్టింట్లో వైరల్ అవుతూ ఉన్నాయి. సో దీన్ని పోలీసులు తర్వాత కేసు ఎలా అయిందనేది కూడా పోలీసులు తర్వాత వెల్లడి చేస్తారంటే ఈరోజు ఇప్పుడు ఎలక్షన్ అయితే జరుగుతుంది కనుక అవి తర్వాత చేస్తారు. అదంతా కూడా సపరేట్ ప్రక్రియ కాబట్టి అది జరుగుతూ ఉంది. ముందు ఎలక్షన్ జరగాలి కాబట్టి జరుగుతుంది. వారిని అదుపులోకి తీసుకున్నారట్టుకుంది. అదేవిధంగా అద్దంకిలో కూడా కొన్ని చోట్ల అంటే ఘర్షణలో గొడవలు అయితే జరగలేదు, కానీ ఆ చిన్న చిన్న వాగ్వివాదం వల్ల బల్లికొర మండలంలో కావచ్చు, అద్దంకి మండలంలో కావచ్చు, సంతమాదూరు మండలంలో కావచ్చు కొన్ని చోట్ల పోలింగు ఒక అరగంట గంటన్నర కూడా కొన్ని చోట్ల పోలింగ్ ఆగిన పరిస్థితులు అయితే ఈ మండలాల్లో కొంచెం ఉద్రిక్త చోటు చేసుకొని పోలింగ్ ఆగింది. అంతేగాని గొడవలు ఎటువంటి ఏం జరగలేదు. ఇక మాచర్ల నియోజకవర్గం మాచర్లలో మాత్రం కొంచెం గొడవలు జరిగినాయి. కొట్టుకొని తలలు పగల కొట్టుకొని బాగా రక్తం చిందించే విధంగా కూడా గొడవలు జరిగిన ప్రాంతాలు అయితే కొన్ని జరిగినాయి. అదేవిధంగా బాపట్లలో కూడా ఆ కర్రలతో దాడి చేసుకున్న ఆ వీడియోస్ కూడా వైరల్ అవుతూ ఉన్నాయి, వీడియోస్ వచ్చేస్తూ ఉన్నాయి. సో ఇది ఇక ఒంగోలులో కూడా ఉద్రిక్త 2-3 చోట్ల గొడవలు జరిగినాయి. అయితే అది పెద్దగా విషయం అయితే కాదు, కానీ జస్ట్ తర్వాత పోలింగ్ అనేది సవ్యంగా సాగింది. ఇది ఇప్పుడు ఉమ్మడి ప్రకాశం జిల్లాలో జరుగుతున్నట్టు. రాష్ట్రంలో అయితే జమ్మలమడుగులో కూడా బాగా గొడవలు జరిగింది, బాగా కొట్లాటలు జరిగినట్టు సమాచారం. అవి కూడా అందరూ మనం నెట్టింట్లో కనిపిస్తూ ఉన్నాయి. ఇక అదేవిధంగా పొంగనూరులో ఇటీవల గొడవలు జరిగినాయి పొంగనూరులో కూడా. కానీ ఇప్పుడు మళ్ళా పొంగనూరులో అంటే 3 రామచంద్రులు అక్కడ పోటీ చేస్తున్నారు. టీడీపీ నుంచి ఒక రామచంద్రుడు, వైఎస్ఆర్సీపీ నుంచి ఒక రామచంద్రుడు, అక్కడ బీసీఐ పార్టీ ప్రధాన అధ్యక్షుడు అయినటువంటి ఆయన కూడా రామచంద్రుడు అక్కడి నుంచి పోటీ చేస్తున్నాడు. సో ఇప్పుడు అక్కడ ఇటీవల గొడవలు జరిగినాయి. బీసీఐ పార్టీకి సంబంధించినటువంటి వాహనాలను కూడా మొన్న ఇటీవల తగలబెట్టడం జరిగింది. సో ఇప్పుడు అదేవిధంగా మళ్ళీ అక్కడ కూడా ఈరోజు అక్కడ గొడవలు అనేవి చెలరేగిరి, కొంచెం దానివల్ల ఇబ్బందికరంగా ఉంది. ఇక మిగతా రాష్ట్రంలో కొంత ఉత్తరాంధ్రలో కూడా చిన్న జరిగినాయి, కానీ పెద్ద విషయం అయితే కాదు. ఇది రాష్ట్రం వాతావరణం. ఈసారి మొత్తం మీద రాష్ట్రంలో 2024 ఎన్నికలు మాత్రం కొంచెం సజావుగా సక్రమంగా జరిగిందని చెప్పవచ్చు. అదేవిధంగా పోలింగ్ కూడా ఇప్పుడు జరుగుతుంది కాబట్టి పోలింగ్ కూడా ఎక్కువ పర్సెంటేజ్ పోల్ అవుతా ఉంది. అయితే ఈవినింగ్ టైం ఎండ ఎక్కువగా ఉండటం వలన కొన్ని ప్రాంతాల్లో ఓటింగ్ మధ్యాహ్నం సమయంలో బాగా స్లో అయింది. అది ఈవినింగ్ టైం, ఈ టైంలో అంటే ఇప్పుడు 6-6:30 ఆ టైంలో మాత్రం జనాలు దండాలకు వెళ్ళి క్యూలో నిలబడ్డారు. వారందరూ ఓటేసరికి నాకు తెలిసి మ్యాక్సిమం ఒక 7:30-8 తర్వాత కూడా ఓటింగ్ జరిగే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. అంటే లోపల ఉన్నటువంటి వారు టోకెన్ సిస్టమ్ ద్వారా చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ఇది రాష్ట్రంలో ఎలక్షన్ ప్రక్రియ అనేది. ఇంకా మిగతాది పార్టీలు బలాబలాలు అనేది మాత్రం ఇంకా రేపు మాత్రం దీనికి సంబంధించినటువంటి ఆ వీడియోస్ వెలువవుతాయి అన్నమాట.